పోయిన వారము దేవుని వాక్యం ఎంతమంది విన్నారు? ఓకే, పోయిన వారము దేవుని వాక్యము ఏమి మాట్లాడింది మనతోనే? టకాటక చెప్తూ ఉండాలమ్మో. 3 గంటల సమయానికి మందిరానికి వెళ్తుంటే అక్కడ పేతురు యోహాను 3 గంటల సమయానికి చాలు. ఇప్పుడు జరిగిన పరిస్థితిని నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఏంటంటే ఆదివారం వాక్యం మూట గట్టి మూలకు పడేసినారు. ఇంటికి పోయి లబ్బదిబ్బ గుద్దుకున్నాడే, బట్టలతో గుద్దుకున్నాడే, బోకులతో గుద్దుకున్నాడే, దీంతో గుద్దుకున్నాడే. ఈ గుద్దుకున్నాడు ఎప్పుడు ఉంటుంది? ఇక దవడకు నిమ్మడం ఉండదు, కడుపుకు నిమ్మడం ఉండదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యము దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే నువ్వు ధన్యురాలుగా మారిపోతావు. ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, పోయిన వారం ఏం వాక్యం ఎత్తబడింది? పేతురు యోహాను శృంగారం ఏ టైంకి వెళ్ళారు? మధ్యాహ్నం 3. ఏ కాలం? ఆ కాలము అది గుర్తు ఉండాలమ్మా. అది గుర్తు లేదు కాబట్టి ఆరాధనకు లేట్ వచ్చారు. హల్లెలూయా, అవునా లేదా? పోయిన వారము వాక్యము గుర్తు లేదు కాబట్టే ఆరాధనకి ఎప్పుడు వచ్చిర్రు? ఆలస్యంగా వచ్చారు. గుర్తుంటే, వాక్యము గుర్తుంటే లేట్ వచ్చేవాళ్ళు కాదు. ఆమేన్. వాక్యము మీలో పని చేస్తుందని నేను నమ్మదా? ఆమేన్. నేను నమ్మాలంటే మీరు వాక్యం మీలో కనిపించాలా? ఆమేన్. అయితే వాక్యము పోయిన వారము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ కాలమున వారు దేవాలయమును శృంగారమును ఎక్కిపోతున్నారు? శృంగారమును దేవాలయముకు ఏ కాలమున ఎక్కిపోతున్నారు? ఏ సమయమున ఎక్కిపోతున్నారు? ఆమేన్. ఏ కాలమున? ప్రార్థన కాలమున. ప్రార్థన కాలమున శృంగారమును దేవాలయమునకు ఎక్కిపోతూ ఉన్నారు. అయితే పేతురు యోహాను ప్రార్థన కాలం ఏ కాలము? ఏ కాలం అది? ఎన్ని గంటలకు ఆ కాలం? మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన కాలం అంట. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన కల్వరి మినిస్ట్రీ వికారాబాద్ది ప్రార్థన కాలం ఏ కాలం చెప్పండి? ఏ కాలం చెప్పండి? 10 గంటలు. మీరే కాలంలో వచ్చింది చెప్పండి? మీరే కాలం వచ్చింది చెప్పండి? మీ కాలం ఎట్లా మారాలో చెప్పండి? మీ కాలగతులు ఎట్లా మారాలో చెప్పండి? మీ పరిస్థితులు ఎట్లా మారాలో చెప్పండి? మీ పద్ధతులు ఎలా మారాలో చెప్పండి? మీ పద్ధతులు మారాలంటే ఇక్కడి నుంచి ప్రారంభించాలా? హల్లెలూయా. మీ పద్ధతులు మారాలంటే ఇక్కడ నుంచే మీ పద్ధతిని మార్చుకోవడం ప్రారంభించాలా? ఆమేన్. ఉన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. బతికినోళ్ళు చెప్పండి. బతికినోళ్ళు మాత్రం చెప్పండి. బతికుండి చేతులు ఉన్నోళ్ళు మాత్రం చెప్పండి. చేతులు లేని చెప్పండి ఒకసారి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, చేతులు ఉన్నోళ్ళు చెప్పండి. అదే యాక్టివ్ మీద ఉండండి, అదే పద్ధతి మీద ఉండండి. శృంగారమున దేవాలయమునకు పేతురు యోహాను మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంకు వెళ్తున్నారు. శృంగారమున దేవాలయానికి 3 గంటలకు వారు బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన కాలమునకు దైవజనులు పరిగెత్తుకున్నారు. అదే ప్రార్థన కాలంకి పుట్టుకతో కుంటివాడుగున అదే కాలం అడుగుపెట్టి ఉన్నాడు. ఆమేన్. దైవజనుడు అదే కాలమునకు అడుగుపెట్టాడు. కుంటివాడు పుట్టుకతో కుంటివాడుగున అదే కాలమునకి అడుగుపెట్టాడు. దైవజనులో ఉన్న ఆ కాలములో పనిచేసే ఆ పరిశుద్ధాత్మ శక్తి అప్పుడే పనిచేయడం ప్రారంభించింది. హల్లెలూయా.
ఆ దైవజనులో ఉన్న ఆ ప్రార్థన శక్తి యొక్క దేవుని ప్రసన్నత ఆ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన కాలములో దేవుని శక్తి తనలో వారిలో పనిచేయడం ప్రారంభించింది. గట్టిగా చప్పట్లు కొట్టు, అర్థమైన నిలబొట్టండి. ప్రార్థన కాలమున మధ్యాహ్న సమయములో ఆ దైవజనులలో ప్రార్థన శక్తి, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత పనిచేయడం ప్రారంభించింది. అయితే పని చేయడం ప్రారంభించిన ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు? కుంటివాడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. మీరు చాలా జాగ్రత్తగా ఫోన్లు ఆన్ ఉంటే బంద్ పెట్టండి. మీ మైండ్లో పెండ ఎట్టుంటుంది, దాని పెండ ఇంటికనే పడేసిండి. ఆ పెంట పౌలు అన్నాడు, నా సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటానన్నాడు. ఆమేన్. నాకు కలిగిన దానిని సమస్తము పెంటతో సమానంగా ఎంచుకుంటాను. అయితే నీవు దేవుని కంటే శ్రేష్టమైంది నీ మైండ్లో పెట్టుకున్నావు అనుకో, దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు. దేవుని కంటే శ్రేష్టమైంది ఏది భూమి మీద లేదు. దేవుని కంటే ఇంపార్టెంట్ అని నీ మైండ్లో పెట్టుకుని పదే పదే ఆలోచించుకుంటూ కూర్చున్నావా, దేవుని శక్తిని కోల్పోతావు. అయితే దైవజనులు పరిగెత్తున్న ప్రార్థన కాలంలో దేవుని శక్తి అదే కాలంలో పనిచేసింది. అదే కాలంలో అక్కడ కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడు ఉన్న ప్లేస్లో దేవుని శక్తి పని చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ కుంటివాడు ఉన్న స్థలంలో దేవుని శక్తి ఈ దైవజనంలో పరిచేయడం ప్రారంభిస్తే కుంటివని కాళ్ళల్లో చీల మండలంలో బలము ప్రారంభించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టు. దైవజనమా, దేవుని శక్తి పనిచేస్తున్న సమయంలో, దేవుని సన్నిధి విడుదలవుతున్న సమయంలో, దేవుని ప్రసన్నత విడుదలవుతున్న కాలములో కనుక నువ్వు సరైన సమయంకు అక్కడ ఉంటే నూతన బలము నువ్వు పొందుకోబోతున్నావు. చీల మండలంలో కావచ్చు, గతించిన కాలంలో కావచ్చు, నీ వ్యాధులు కావచ్చు, నీ బలహీనతలు కావచ్చు, నీ రోగములు కావచ్చు, నీ శాపములు కావచ్చు, నీ బ్రతుకులో కావచ్చు. కానీ ప్రార్థన కాలములో, ఆ ప్రార్థన కాలం దేవుని శక్తి పనిచేయు కాలములో, అక్కడ ఆ స్థలములో, ఆ ప్లేస్లో, ఆ సిచ్యువేషన్లో కనుక నీవుంటే దేవుని సన్నిధి పొందుకొని బయలుదేరబోతున్నాం. అందుకే మేము పదే పదే మొత్తుకునేది, సరైన సమయానికి రండి రండి రండి, సమయముకు ప్రార్థన సమయంకు రండి 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 అని. హల్లెలూయా. ఈ పుట్టు కుంటివాడు సరైన సమయముకు వచ్చాడు, దేవుని సన్నిధి పొందుకొని బయలుదేరి ఉన్నాడు. సరైన సమయముకు వచ్చాడు. దేవుని శక్తి, దేవుని కృప, దేవుని యొక్క ఆత్మను, దేవునిలో ఉన్న ఆయుష్, ఆరోగ్యములు తను సొంతం చేసుకొని బయలుదేరాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు ఏది సొంతం చేసుకొని వెళ్తున్నావు? దేవుని మందిరం నుండి ఏం నేర్చుకొని వెళ్తూ ఉన్నావు? ఏం ధరించుకొని వెళ్తూ ఉన్నావు? ఏది పొందుకొని వెళ్తూ ఉన్నావు? హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అట్లా లేపితేనే మీరు ఉన్నట్టు. హల్లెలూయా. దేవుని సమయములో, దేవుని సన్నిధిలో నీవు ఉంటూ, దేవుని రెక్కల నీళ్ళకు వస్తున్న నీవు ఏం పట్టుకెళ్తున్నావు ఇంటికి? ఏం తీసుకొని నీ కుటుంబంలోకి అడుగు పెడుతున్నావు? ఏ ప్రత్యక్షతను మోసుకొని వెళ్ళిపోతున్నావు నీ ఇంటికి? ఏ శ్రేష్టమైన వరాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నావు? వచ్చినవా పోయినవా అని కాకుండా, వచ్చాను, పొందుకున్నాను, తీసుకొని వెళ్తూ ఉన్నాను. కారణం ఏం తెలుసా? ఏం తీసుకుని వెళ్తున్నావు? పుట్టుకతో నీ వెంట వస్తున్న శాపాన్ని కొట్టి వేసుకున్నటకు, పుట్టుకతో నీ వెంట వస్తున్న రోగాన్ని తొలగించుకున్నటకు.
చప్పట్లు కొట్టట్లేదు ఎవరికి రోగాలు పోవడం ఇష్టం లేదా? శాపాలు పోవడం ఇష్టం లేదా? నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ మాటకు స్పందించి కొడుతూ ఉండాలి. హల్లెలూయా. చాలు. నీవు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సముఖంలో ఈ మాటలు వింటున్న నీవు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు, కానీ నీ కుటుంబ పరిస్థితులు తారుమారయ్యే అభిషేకంతో నువ్వు వెళ్ళాలా? ఒట్టు అదే. హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితులను తారుమారయ్యే అభిషేకమును పొందుకొని నీవు వెళితే నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో ఆదరణ, నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో ఒక సమస్తాన్ని ఏలగలిగిన ఆ సూపర్ న్యాచురల్ పవర్ నీ ఇంట్లో పనిచేస్తుంది. హల్లెలూయా. ఇది ఏది లేకుండా ఆదివారము ఆరాధనకు వచ్చి ఎస్ సార్ అన్నట్లు చేయి లేపి ఇక దానికి నేనేమన్నా పోతున్న సార్ సంకలు పెట్టుకొని మళ్ళీ మూలకు పడేయడానికి అన్నామనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మూలకు వేసినట్టుగానే ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఒట్టి చింతలతో నువ్వు వెళ్ళకూడదు. ఒక మాట యోహాను సువార్త అపోస్తుల కార్యము చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 3వ వచనము. కొంచెం క్లుప్తంగా నాకు రిఫరెన్స్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు చదవండి, తడబడే వాళ్ళు చదవకండి. వారిని బలత్కారముగా పట్టుకొని 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి గట్టిగా చప్పట్లు కొట్టు. సప్పగున్నాయి చాలు. ఉప్పు లేని కూడా ఒప్పదు రుచులు. మీరు చక్కగా సప్ప కొడితే మీకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పం. దేవుని సన్నిధి పొందుకొని వెళ్ళాలా, ఒట్టిగా వెళ్ళొద్దు, ఖాళీగా వెళ్ళొద్దు. అయితే ఇక్కడ పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసి వారంట వీరు విద్య లేని పామర్లని గుర్తెరిగి ఆశ్చర్యపడుతూ ఉన్నారట. స్తోత్రం చెప్పు. పేతురు యోహానుల ధైర్యమును చూసి వీరు విద్య లేని పామర్లని గ్రహించి, ఆమేన్. పేతురు యోహానులో ఏముందంట? ఏసు కొట్టు, రొట్టెమ కొట్టు. హల్లెలూయా. పేతురు యోహానులో ఏముంది చెప్పాలి? పేతురు యోహానులో ఏమున్నది? మరి మీలో ఏమన్నా దయ్యం ఉన్నదా? నోరు తెరవండి. మరి పేతురు యోహానులో ఏమున్నది అలా చెప్పండి. పేతురు యోహానుల ధైర్యంతో ఉన్నవాడు ఎలా ఉంటాడు? చెప్పుదునా వద్దా, నోరు తెరుతున్నా వద్దా, ముత్యాలు రాలుతాయో ఏమో, మళ్ళీ ముత్యాల నీళ్ళు లేకపోతే పాస్టర్ తీసుకుంటాడేమో నా ఇంటికాడ, మళ్ళీ నా మొగని మీద నా భార్య మీద ఆ ముత్యాలు రాల్పనికే మళ్ళా దొరకాయి. అట్లా దాచుకోకండి. తిట్టాల్సి ఉంటే తిట్టండి, పోడాల్సి ఉంటే పోడండి, కానీ నో తెరిచి ఆమెనని చెప్పండి. హల్లెలూయా. విద్య లేని పామరుల యొక్క ఆ ధైర్యమును చూసి ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. దైవజనమా, మీకు విద్య లేకపోవచ్చు, మీకు ధనము లేకపోవచ్చు, మీకు ఆస్తులు లేకపోవచ్చు, పాస్తులు లేకపోవచ్చు, మీ ధైర్యాన్ని చూసి వీళ్ళు క్రీస్తు నెరిగిన వారని గుర్తెరుగుదురుగా కావి చుట్టుపక్కల.
హల్లెలూయా. మీలో ఉన్న అభిషేకమును చూసి, మీలో ఉన్న ఆ ఆత్మ బలమును చూసి, మీలో ఉన్న ఆ పవర్ని చూసి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తెరిగినట్టుగా, వీరు క్రీస్తును నమ్ముకున్నారని గుర్తెరుగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ ప్రవర్తన చూడగానే వీళ్ళు క్రీస్తును నమ్ముకున్న దేవుని బిడ్డలు అని గుర్తెరగాల. చెప్పండి గట్టిగా. నీ పద్ధతిని చూసి వీళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవాళ్ళు, వీరు క్రీస్తును నమ్ముకున్నవారని గుర్తెరుగుదురుగాక. నీ ఇంటి పక్కల వారు ఎరుగుదురుగాక, నీ ఇంటి ముందు ఎరుగుదురుగాక, నీ ఇంటి వెనకాల ఉన్నవారు నీవు దేవుని బిడ్డవని ఎరుగుదురుగాక. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు విద్య లేదేమో, నీ జ్ఞానము లేదేమో, విద్య లేదేమో, జ్ఞానము లేదేమో, కానీ నీలో ఉన్న దేవుని శక్తిని ఎరిగి, ఆమేన్, నీలో ఉన్న దేవుని ధైర్యమును ఎరిగి, నీలో ఉన్న దేవుని యొక్క ప్రసన్నతను ఎరిగి ఆశ్చర్యపడరుగాక. గట్టి చెప్పడం. నేను అంటున్నాను, ఇక్కడ చప్పట్లు కొడుతున్నాం, ఇంటికి పోయినాక మరి ఏం కొడతారో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్న ధైర్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూడు, అంతేకాదు, వీళ్ళు యేసుతో కూడా పేతురు యోహానులనేమో యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగారు. అవునా? మరి నీవు నేను యేసయ్యను నమ్ముకున్నాను గుర్తెరుగుతున్నారక్క. హల్లెలూయా చెప్పక్క. యేసయ్యను నమ్ముకున్న సత్యక్క, యేసయ్యను నమ్ముకున్న మల్లక్క, యేసయ్యను నమ్ముకున్న వెళ్ళక్క, యేసయ్యను నమ్ముకున్న బాలరాజు, యేసయ్యను నమ్ముకున్న వసంత్ కుమార్ అని ఎవరైనా గుర్తుపట్టగలుగుతున్నారా? లేక అదే కంపలాగా కూస్తురా? మనం పాత జీవితాన్ని బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నారా? లేక నూతనమైన వ్యక్తిగా నిన్ను పలకరిస్తూ ఉన్నారా? హల్లెలూయా. పాత వ్యక్తిని పలకరించినట్టుగా, పాత వ్యక్తితో మాట్లాడినట్టుగా, పాత పద్ధతులే నీ ఎదుటిన్నవారు నీతో మాట్లాడుతూ ఉన్నారంటే నీలో ఇంకా ఏం కాలేదు? పరివర్తన కాలేదు, పరివర్తన కాలేదు, మారు మనసు పొందలేవు. ఇంకా పాత పద్ధతుల్లోనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక ఒక మాట చెప్తాను. ఇందాక నేను వస్తూ ఉంటే అక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ ముంగల ఎగ్జామ్ నడుస్తుంది. అక్కడ ఎగ్జామ్ నడుస్తూ ఉంది. అక్కడ పోలీసు వాళ్ళు కూర్చుంటారు ఇద్దరు. ఆమెన్. చూశారు ఎవరైనా? ఎవరు చూశారు? చేయలేపండి. ఆడ హాస్టల్ ముంగల పోలీసు వాళ్ళు కూర్చున్నారు. చూసినా చేయలేపండి. మీరు చూడలేరా? నేను చూడలేవమ్మా, మరి ఎందుకు చేయబెట్టి కిందికి? అయితే అక్కడ పోలీసు వాడు కూర్చున్నాడు. ఆ పోలీసు వాడిలో ఒకడు నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. తల కిందికి వేసుకొని ఫోన్ కూడా కూర్చున్నాడు. నా మనసు అనుకున్నా, అయ్యా పోలీస్ డ్యూటీ ఫోన్లో చెప్తున్నావా అనుకుంటే వెంటనే ఏం చేస్తే ముందుకు వచ్చి ఫోన్ కొట్టినా. హలో అంటే మా అమ్మ. అప్పుడు అరే తోరి అనేవాడు. మా అమ్మ వసంత్ మామ చెప్పాను. అక్కడ ఏడున్నావు అన్న? హాస్టల్ ముంగలు ఉన్నా. ఓకే, ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుంది నువ్వేనా? నేనేమమ్మా. మరి అరే తోరు అనొచ్చు కదా. 10th ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ అరే తోరు అనొచ్చు కదా. మర్యాదగా మాట్లాడుతూ ఇక్కడ పక్కనే చర్చిని ఆరాధన ముగించుకొని వస్తా, కలుస్తానంటే నువ్వు సాయంత్రం నెమ్మదిగా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు? నేను
ఒకప్పుడు తన స్నేహితుణ్ణి, తన క్లాస్మేట్ని, ఇప్పుడు ఏ విధంగా పరిచయమైన ఆయనకి? ఒక దైవజనునిగా. హల్లెలూయా. ఒక దైవజనునిగా పరిచయం అయినాక ఇప్పుడు అరే అని మానేసి ఏమంటున్నాడు? స్తోత్రం కలుగునుగాక దేవునికి. నేనేమంటున్నానంటే, మనము దేవుని నమ్ముకున్న తర్వాత, మనము క్రీస్తును వెంబడించిన తర్వాత, క్రీస్తు యొక్క మాటలు మన నోట వచ్చిన తర్వాత, క్రీస్తు యొక్క సన్నిధిలో మనం పరవశిస్తూ ముందుకు సాగుతున్న సందర్భంలో మనం చూసి ఆశ్చర్యపడేవారుగా మారిపోదురుగాక. మనం చూసి ఆశ్చర్యపోవాలి. అయ్యా ఇట్లా పొగుడుతున్నానని ఏమనుకోక మాక, మళ్ళా చెట్టు మీద జొన్నదంట ఎక్కమాక. ఇక్కడున్న మీ కళ్ళ ముంగున్నోడే బయట కొంతమంది నాతో ఏమంటే తెలుసా, వాడు ఒకప్పుడు ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడు ఆయన మాట మారిపోయింది, అని పద్ధతి మారిపోయింది, అని పరిస్థితులు మారిపోయినాయి అని చెప్పకనే ఏమంటే తెలుసా, చెప్పకనే నీ దేవుడు గొప్పడు అంటున్నా అంతే. హల్లెలూయా. ఇంతకు ముందున్న మాట లేదు, ఇంతకు ముందున్న పద్ధతి లేదు. పోనీ నేను కొత్త గడువులకు అడుగుతా, 2018 మీరు బాప్తిసం తీసుకుంది? 18 కోడికి తోక వీకిన కోడి ఎట్టుంటుంది? తోక వీకిన కోడి ఎట్టుంటుంది? అట్లా తోక వీకిన కోడి లేక బండి వేసుకొని వచ్చిన టీషర్ట్ వేసుకున్నావా? ఫస్ట్ నా ముఖం చూసినాం ఆ రోజు. ఫస్ట్ నా ముఖం వచ్చి ఆ బండికి కాళ్ళంత లేవు, తిప్పలు పడుతుండు, బుట్టని వెళ్తారు, ఇట్లాంటి యాన్ని ఏరి ఇట్లాంటి ఏడగడ్డ దొరుకుతుందో ఏడరాయి దొరుకుతుందో ఇట్లాంటి బండి ఆపిండు. మాకు అప్పుడు బండి లేదు, ఏం లేదు. ఒక బండి ఉంది కదా, నాకు బండి ఉంది. అయితే కోట్పల్లి చెరువుకు బాప్తిసానికి పోవాలి ఉన్నావమ్మ నువ్వు. అయితే జర దించరామంటే నాకు వీలు కాదు, నాకు ఏమవుతుంది కాదనమాట. అంటే ఆ లక్క ఏం బతిన్నాడు, ఏం లేదు తమ్మి, జస్ట్ ఇట్లా దించిట్రా అంటే సరే అని చెప్పేసి మెల్లగా దేవుని కృపను బట్టి వచ్చిండు అక్కడే ఇరిగిపోయాడు. హల్లెలూయా. వచ్చిండు అక్కడే ఇరిగిపోయాడు. తర్వాత వారం వచ్చిండు, టైంపాస్కి వచ్చిన వాడికి దేశయ్య వాక్యం పట్టుకుంది, ఏసయ్య మనసు పట్టుకుంది, ఏసయ్య శక్తి ఆకర్షించింది. టైంపాస్కి వచ్చినాడు కీబోర్డు పట్టుకుని మీ ముందు ప్లే చేస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా. మనం క్రీస్తును అంగీకరించిన తర్వాత రూపాంతరము చెందాలా. క్రీస్తును అంగీకరించిన తర్వాత మనం చూసి ఆశ్చర్యపోవాలా. ఒకప్పుడు గాలికి తిరిగేవాడు, ఇప్పుడు ఏంటి తిరుగుతున్నాడు అండి? ఇప్పుడు ఆటలు తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు గాలికి తిరిగేవాడు, బండి మీద గాలి కొడుతున్నా లేదా? హల్లెలూయా. బండి మీద గాలికి తిరుగుతున్నాడు, ఇప్పుడు గాలి కొట్టకుండా తిరుగుతున్నాడు. ఎక్కడ? ఆటోలా. తన స్థితి మారిందా లేదా? క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇవన్నీ బాప్తిసం తీసుకునే జరిగినాయా? బాప్తిసం తీసుకోకుండా జరిగినాయా? స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిసం తీసుకున్నాక గాలి కొట్టకుండా తిరుగుతున్నాడు. అంతేకాదు, తన స్థితి అంచెలంచెలుగా మారుతూ తన భార్య కూడా ఒక స్థాయికి, ఒక స్థలంలో పని చేసుకున్నటకు చిన్నపాటి ఉద్యోగం దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడేమో భార్య ఇంట్లోనేమో దోమలు కొట్టుకుంటా, ఈగలు కొట్టుకుంటా కూర్చుని, ఒకప్పుడు నేనేమో గాలికి నన్ను ఆపి మొగాడలేడు, మనగాడలేడు. ఎందుకు దొరుకుతాడు? పిట్టిపిల్లలకి గింతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడేమో దేవునికి దొరికిండు, ఇప్పుడు మనందరికీ దొరుకుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా.
ఇక్కడ దేవుని చూసి, దేవుని సన్నిధిని చూసి, దేవుని యొక్క ప్రసన్నతను చూసి, అక్కడ పేతురు యోహానులో ఉన్న వీరు కూడా ఎవరితో ఉన్న వాళ్ళంట? వీరు కూడా ఆయనతో, యేసుతో ఉన్నవారే అని గుర్తెరిగిరంట. హల్లెలూయా. మనం నమ్ముకొని 20 ఏళ్ళు అవ్వచ్చు, మనం నమ్ముకొని 10 సంవత్సరాలు అవ్వచ్చు, మనం నమ్ముకొని 2 సంవత్సరాలు అవ్వచ్చు, మనం నమ్ముకొని 1 సంవత్సరం కావచ్చు. మనం గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. ఆమేన్. మనను గుర్తెరిగే వారిగా మనం ఉండాలంటే మన మాట మారాలి, మన పాట మారాలి, మన పద్ధతి మారాలి. హల్లెలూయా. కొంచెం ఎఫెక్ట్స్ తగ్గించు. మన మాట మారిపోవాలి, మన పద్ధతి మారిపోవాలి, మన పరిస్థితులు కూడా మారుతాయి. వీళ్ళు ఎవరు తెలుసా? విద్య లేని పామరులు. హల్లెలూయా. మనకు విద్య లేదు, బుద్ధి లేదు అని మిమ్మల్ని అంటలేదు. మళ్ళీ విద్య ఉన్నా బుద్ధి లేదు, బుద్ధి ఉన్నా విద్య లేదు. కానీ అపోస్తులకైతే విద్య లేకున్నా, బుద్ధి లేకున్నా పరిశుద్ధాత్మ బలంతో బయలుదేరిందంతే. స్తోత్రం చెబుదామంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో బయలుదేరుతూ ఉన్నారు. అక్కడ అంటారు, వెండి బంగారాలు మా దగ్గర, వెండి బంగారాలు మా దగ్గర, యేసు నామములో లేచి. ఇప్పుడు వెండి బంగారాలు వాళ్ళ దగ్గర లేదు, దేవుని శక్తి వల్ల నడిచారు. ఇప్పుడు వెండి బంగారాలు ఉన్నోళ్ళంతా వెండి బంగారాలు వేయండి, వెండి బంగారాలు ఉన్నోళ్ళంతా తీసేయండి. ఇప్పుడు వామ్మో, మా బంగారానికి టెండర్ పెట్టినాము ఆయన, అక్కడిక్కడి మా బంగారం మీద పడితే. నీకు వెండి బంగారము కావాలా? యేసు నామములో కుంటి వాళ్ళు నడిచే అభిషేకము కావాలా? యేసు నామములో నిన్ను ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుని సన్నిధిలో నడిపించే ఆ దేవుని ఆత్మ కావాలా? వెండి బంగారాలు కావాలా? చెప్పాలి. దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే, చెప్పనా? దేవుని ఆత్మ నీలో ఉంటే చెప్పమంటారా? కొంచెం చెప్పమన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇష్టం లేనట్టు చెప్తున్నారు. చూసినావా? నేను ఒక మాట అడుగుతాను. మీ ఇంట్లో మీ వాళ్ళు ఏమైనా కొట్టి పంపించారా? ఇడికి బలవంతంగా తిట్టి పంపించారా? లేక ఎవరైనా ఫైన్ వేస్తారని వచ్చారా? ఇష్టంతోనే వచ్చింది కదా. అపోస్తలుల దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ దేవుని ఆత్మతో వారు ముందుకు సాగుతున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? అపోస్తలుల పాదాల చెంత వెండి బంగారాలు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పు. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవు. యేసు నామం నడు అని చెబుతున్నప్పుడు, దేవుని ఆత్మను ధరించుకొని, దేవుని శక్తిని ధరించుకొని ముందుకు సాగుతున్నప్పుడు అపోస్తలుల పాదముల చెంత ఆస్తులు, శిరస్తులు, వెండి బంగారాలు, ధనధాన్యాలు వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి పెట్టిపోయారండి. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మ కలిగి నడుస్తూ ఉంటే, దేవుని సన్నిధి ధరించుకొని నడుస్తూ ఉంటే, దేవుని ఆత్మను, దేవుని సన్నిధి, దేవుని శక్తిని ధరించుకొని ముందుకు వెళుతూ ఉంటే అవన్నీ నీ కాళ్ళ అక్కడ వచ్చి పడతాయి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రాక్టికల్గా చెప్తున్నా, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. థియరీ కాదు, థియాలజీ కాదు. ప్రాక్టికల్గా చెప్తున్నా. దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఎంతమంది చూసారు బంగారమీయంగా? ఎంతమంది చూసారు? ఎస్, హల్లెలూయా. వాక్యము చెబుతుండే చెవులకి తీసి బైబిల్లో పెట్టి వాక్యము చెప్పడం అవుతూనే ఏందవి చిన్న చిన్న కమ్ములు ఉంటాయి. ఆమెకున్న మధ్యలో ఉన్నది అదే.
వెంటనే తీసి అన్న ఇది దేవుని పనికి వాడుకో. ఎవరి ఆత్మ కలిగి ముందు చదువుతుంటే, ఎవరి ఆత్మ ధరించుకొని ముందుకెళ్తుంటే, ఎవరి శక్తి ధరించుకొని ముందుకెళ్తుంటే అడిగానా వాళ్ళకి నేను? దేవుని శక్తి ధరించుకొని, దేవుని ఆత్మను ధరించుకొని మనం ముందుకు సాగుతుంటే వెండి బంగారాలు మన కాళ్ళ దగ్గరికి వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. అందుకే వాళ్ళు విద్య లేని పామరులంట. వారి చదవమ్మా 14 చదవమ్మా. స్వస్థత గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేకపోయి గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, వ్యర్థమైతే నేనేం చేయలేను. దేవుని ఆత్మ ధరించుకుంటే, దేవుని శక్తిని ధరించుకున్న తర్వాత ఎంతటి జ్ఞానమైన ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు, ఏది ఎంత మాత్రం నీ ఎదుర్కోలేదు. హల్లెలూయా. ఏది ఎంత మాత్రము ఎదుర్కోలేదు. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పు. ఇక్కడ చాలా క్లుప్తమైన మాట. ఇదిగో ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. ఏమి ఎదురు చెప్పలేకపోయాను కాదు, ఎవరు? ఎదుటి వాళ్ళు దేవుని కార్యము చూసి, దేవుని యొక్క అద్భుతమును చూసి, దేవుని యొక్క మహాశక్తిని చూసి, దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యమును చూసి వాళ్ళు ఏది ఎదురు చెప్పలేకపోయి గట్టిగా చప్పట్లు కొట్టు. నేను ఒక మాట చెప్తున్నా మీకు ఈరోజు, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. మీ మనస్సుతో, మీ అంతరంగంతో చెప్పండి, దేవుడు నా జీవితంలో కార్యము చేయడం మొదలుపెట్టిన తర్వాత సాతానా, నీ సంబంధమైన వాడు, నీ సంబంధి అయిన ఎవడైనా, సమస్తం ఏదైనా నాకెదురు ఏమి చెప్పలేదు, చెప్పబోదు అని చెప్పండి. హల్లెలూయా. ఏది ఎదురు చెప్పలేదు, చెప్పబోదు కూడా. ఎప్పుడు తెలుసా? దేవుని ఆత్మను ధరించుకుని నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని శక్తిని ధరించుకొని ముందుకు సాగుతున్నప్పుడు, ఈ అపోస్తుల ఆ శక్తిని చూసి, ఆ మహిమను చూసి, ఆ ఆశ్చర్యకార్యము చూసంట ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. నీవు కూడా ఈరోజు అమ్మ దేవుని సన్నిధి ధరించుకొని ముందుకు సాగుతుంటే ఎవ్వరు కూడా ఎక్కడ ఎప్పుడును నీకు ఎదురు చెప్పకుందురుగాక. ఎప్పుడు ఎక్కడ ఎదురు మాట నీకు మాట్లాడకుండా అటువంటి జ్ఞానము నీకు దేవుడిచ్చునుగాక. చదువుదాం ఒక మాట. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఏమంటారంట? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా అన్నాడు. చెప్పండి, చదవండి. ప్రజల అధికారుల పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది ఉన్నాడు, నిలుచుచున్నాడు. ఆమేన్. ఎవరి నామమున
మీరు ఎవరి నామం కలిగి ఉన్నారు? మరి ఎవరి నామమున బాప్తిసం తీసుకున్నారు? ఎవరి నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరి నామమున మీరు పోరాడుతూ ఉన్నారు? ఎవరి నామమున ఇక్కడ కూర్చున్నారు? ఎవరి నామమున పాటలు పాడుతూ ఉన్నారు? ఎవరి నామమున స్తుతిస్తూ ఉన్నారు? నజరేయుడైన యేసు నామమున. ఒక చూద్దాం. అంతేకాదు 3వ అధ్యాయం 21 వచనం చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చోట పలికించెను. చాలు. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని తన ప్రవక్తల నోట అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని. ఆమేన్. నీవు ఈరోజు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, లేక దేవుని పోలికలో నేను నడవాలి, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకాలని నీవు అనుకుంటూ ముందుకు సాగుతున్నావేమో, అలా నువ్వు ప్రయాసపడుతున్నావేమో, అలా ప్రయత్నిస్తూ ఉన్నావేమో, అలా ముందుకు సాగుతున్నావేమో, అలా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావేమో. అందుకే ప్రభు అంటున్నాడు, అన్నిటికీ ఈరోజు ఓడిపోయిన స్థితిలో ఇక్కడ ఉన్నావేమో, వ్యాధితో వేదనతో నువ్వు అల్లాడుతున్నావేమో, కనికరము లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, లేక ఓదార్చేవారు లేకుండా, నువ్వు తింటున్న తిండి నీకు జీర్ణము కానటువంటి స్థితిలో, నువ్వు కట్టుకుంటున్న బట్టలకు తృప్తి లేనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని శక్తిని ధరించుకొని పోతున్న నీవు, దేవుని ఆత్మను ధరించుకొని ముందుకు సాగుతున్న నీవు, పరిశుద్ధాత్మను ధరించుకొని ముందుకు సాగుతున్న నీవు, అన్నిటికీ కుదురుబాటు కాలం రాబోతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలము రాబోతుంది. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే కాలము రాబోతుంది. నీ వ్యాధిని, నీ వేదన కుదురుబాటు, నీ కన్నీటికి కుదురుబాటు, ఆ కాలము రాబోతున్నది. అంతేకాదు, ముందుకు సాగుదాం. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఇండుట ఆవశ్యకము. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినిన వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగున. నేను చాలు మళ్ళా ఆ చివరి మాట మొదలదమ్మా. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పాను. మోసే అన్నాడంట, నాలాంటి ప్రవక్త మీలో నుంచి ఒకడు పుడతాడు, ఆయన మాట వినాలంట, ఆయన మాట వినాలి అంట. ఆయన మాట విననివాడు హల్లెలూయా. ఆయన మాట వినని వాడు ఏమైపోతుందంట? ప్రజలలో నుండి. ఈరోజు మనం నాశనానికి గురవుతున్నామంటే, మన ఇరుకులకు, ఇబ్బందులకు పైకి రాకుండా ఎదగలేకపోతున్నామంటే ఎవరి మాట విననట్టుగా. యేసయ్య మాట వినట్లేదు కాబట్టి పరిస్థితులు మన మాట వినట్లేవు. యేసయ్య మాట మనం వింటే పరిస్థితులన్నీ మన మాట వింటాయి, మనకు లోబడతాయి. యేసయ్య మాట మనం వినకుండా, ఓ రోగమా నా దగ్గర నుంచి ఓ దయ్యమా నా దగ్గర నుంచి పో అన్నావు అనుకో, నీ దగ్గర నుంచి మనకి వచ్చానా, నీ ఇంట్లో ఉండి నివాసం చేయనీకి వచ్చా అంటాడు. హల్లెలూయా. ఆ ఇల్లును ఎవరికిచ్చావు? అపవాదికిచ్చావు. పేరేమో
పేరేమో యేసయ్య ఇల్లు, లోపల చూస్తే దయ్యపు రాజ్యము, సాతాను సామ్రాజ్యము. బోర్డేమున్నది? ఇప్పుడు ఒక మాట, ఇక్కడ పక్కన ఏం రాసిన, దయచేసి మీ ఫోన్ను శబ్దంగా ఉంచండి, మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టండి, ఫోన్ వాడొద్దని ఉన్నది. ఇక్కడ బోర్డేమో ఫోన్ వాడొద్దని ఉన్నది, బోర్డేమో సైలెంట్లో పెట్టని ఉన్నది, మనమేమో లోపల హల్లెలూయా. ఇందాక అయ్యగారు ఫోను బంద్ పెట్టంటే సైలెంట్లో పెట్టినా అన్నాడు. నేను తీసుకొని ఏం చేసిన, ఫ్లైట్ ఎక్కించిన. హల్లెలూయా. నేను తీసుకొని ఫ్లైట్ ఎక్కించినాక ఒక మాట అన్న, దాని దగ్గర కూకండి. నీ ఫ్లైట్ ఎక్కించినాక నేను ఎడముట్టుకుంటా దాన్ని. మరి ఫ్లైట్లకి దించిండో. హల్లెలూయా. మరి మీరు ఫ్లైట్లు ఎక్కించినరో ఫ్లైట్లకని దించినరో అది మీకెరక. ఈరోజు నీవు ఉత్తగా ఏదో పాస్టర్ దగ్గరికి పోతాడు, ప్రార్థన గట్టిగా చేస్తాడు, నేను మంచిగా అవుతాను వస్తే మీ భ్రమ, అది పిప్పే. హల్లెలూయా. పాస్టర్ గట్టిగా ప్రార్థన చేస్తాడు, గట్టిగా దయ్యాలు ఎలగొడతాడు, గట్టిగా అయిపోతానే వస్తున్నావు అనుకో, నీకు భ్రమ. అది నీ భ్రమనే. నువ్వు రావాలి, ఎందుకు తెలుసా? వాక్యములో కట్టబడడానికి వెళ్తున్నాను, రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. వాక్యముతో గట్టిగా నేను కట్టబడుతున్నాను. ఆమేన్. వాక్యముతో గట్టి పునాదిని వేసుకుంటున్నాని నువ్వు రావాలి. ఆమేన్. ఆ వాక్యముతో నువ్వు గట్టి పునాది వేసుకుంటే ఏ దయ్యము కూడా, ఏ సామ్రాజ్యాలు కూడా నీ పునాదిని కదిలించలేవు. ఆమేన్. నీ పునాదిని కదిలించలేవు తల్లి. ఒకవేళ ఆ పాస్టర్ దయ్యాలు కొడతాడు, నా మీద ఏమన్నా ఉంటే పోతుందేమో అమ్మ, ఈరోజు కొత్తగాడికి పోయేస్తా. ఈరోజు కొత్తగాడికి పోతే పాస్టరు నా మీద చేయి పెడితే, నా మీద ఏమన్నా ఉన్న గాలిగిరి దుమ్ము ఏమన్నా ఉంటే పోతుంది. హల్లెలూయా అని వస్తే నీ భ్రమనే, నీ పప్పుల కాలేసినట్టే. నీవు ఎప్పుడు రావాలి తెలుసా? నీ దేవుని వాక్యంలో చెప్పబడ్డట్లుగా నా జీవితాన్ని, నా బతుకును యేసయ్య చెప్పినట్లుగా నా కుటుంబాన్ని కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్లుగా నా బ్రతుకును కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్లుగా నా పిల్లల్ని కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్లుగా నా ప్రవర్తన కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్లుగా నా వస్త్రధారణ కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్లుగా నా చూపును కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్లుగా నా వినికిడిని కట్టుకుంటా, యేసయ్య చెప్పినట్టు నడకను కట్టుకుంటా అని నీవు అనుకుంటే నిశ్చయముగా నీ వర్ధిల్లుతావు. గట్టి చప్పట్లు కొట్టు. ఇవి ఏమీ లేకుండా పాస్టర్ చేయి పెట్టు, చేయి పెట్టు, చేయి ఇయ్యు. ఏముంది నా చేతిలో? ఏమి లేదు, బూడిది. నా చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు, ఉన్నదంతా దీంట్లో ఉంది. చెప్పండి గట్టిగా. నా చేతిలో ఏం లేదు, ఉన్నదేంట్లో ఉన్నది. చూపియండి మీ దాంట్లో ఏమన్నా ఉంటే, చూపియండి మీ దాంట్లో ఏమన్నా ఉంటే. కనబడుతుందా ఏమన్నా? చూపియండి మీ దాంట్లో ఉన్నదా, మీకు ఉన్నదా ఏమన్నా? నాకున్నది ఇది. నా చేతిలో ఏం లేదు, ఉన్నది దీంట్లో ఉన్నది. మీతో ఉన్నదా? అది కనబడతలేదు నాకు. లేపుండి మరి, నాకు కనబడతలేదు అది. ఇది ఏంది? ఉందా? ఏమో నాకు కనబడతలేవు అమ్మ. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఇట్లా చూస్తున్నా, నా దగ్గర ఉన్నది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, నా దగ్గర ఉన్నది కాబట్టే దయ్యాలను గడగడలాడిస్తున్నా. హల్లెలూయా. మరి మీ దగ్గర ఉన్నది ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మీ దగ్గర ఉన్నది ఎందుకు వాడట్లేదు? నా దగ్గర కత్తి ఉన్నది, నా దగ్గర కత్తి ఉన్నది.
నా దగ్గర కత్తి ఉన్నది, మీ దగ్గర ఏమున్నది? మీ కత్తి మొండిపోయిందా? చెప్పండి. నా కత్తి ఏమో నా చేతిలో ఉన్నది, నా కత్తి సువ్వకున్నది కాబట్టి ఏమంటున్నది? ఇడిచిపెట్టు ఇడిచిపెట్టు అంటున్నాయి. హల్లెలూయా. ఏమంటున్నాయి? మరి మీ కత్తి ఎందుకు సువ్వగలేదు? మీ కత్తి సువ్వకుంటే ఎందుకు లేస్తాయి మొలకలు? ఎందుకు లేస్తాయి చెట్లు? ఒకవేళ లేస్తే నరకవా? నీ ఆకిట్లో చెట్లు లేస్తే కలవటం తీసేయవా? నీ వాకిట్లో గడ్డి లేస్తే కలవటంతో కలిసేయవా? నీ ఇంటి మొగలో పనికి మా చెట్లు లేస్తే దాన్ని నరికేయవా? చెప్పండి. హల్లెలూయా. నరికేస్తారా? నరికేయరా? మరి ఎందుకు నరికేయట్లేదు మీరు? అయితే మీ గొడ్డలి చెప్పాలి, మీ గొడ్డలి పదులు పెట్టలేదు ఈరోజు. పదులు లేక మీ గొడ్డలి మందు అయి యేసు నామములో ఈ రోజు నుంచి మీ గొడ్డలు పదునెక్కునుగాక. యేసు నామములో మీ గొడ్డలు ఇక్కడ నుంచి పదును పట్టునుగాక. యేసు నామములో మీ గొడ్డలు ఇది మొదలుకొని ప్రార్థన గొడ్డలి పదును పెట్టునుగాక. ఆమేన్. రోజు నీ గొడ్డలి పదునెక్కబోతుంది. ఈరోజు నీ గొడ్డలి పదునెక్కబోతూ ఉంది. ఇన్ని రోజులు పదును లేక ఎంత కొట్టిన మొండుగా కట్టే తెగలికపోయిందేమో. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి అనే పదును మీ మీదకి రాబోతుంది. పరిశుద్ధాత్మ అనే పదును మీ మీదకి రాబోతుంది. మీ గొడ్డలిని పదును పెట్టబోతున్నాడు యేసు నామములో. 103వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 4వ వచనం లేక మొదటి నుంచి చదవండి. 103వ కీర్తన చివరిగా త్వరగా మైక్ తీసుకొని 103వ కీర్తన చదవండి అమ్మ. 1 నుంచి చదవండి అమ్మ గట్టిగా. నా ప్రాణమా నా ప్రాణమాను యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా చెప్పండి మీరు నా ప్రాణమా యెహోవాను. ఒక నిమిషం. నా ప్రాణమా అని పాట పాడకు. నా ప్రాణమని నీ ప్రాణంతో చెప్పుకో. నీ సంగతి చూస్తా అని ఎదుటి వాళ్ళకు నీ ప్రాణం తీస్తా అని ఎట్లాంటావో నీ ప్రాణంతో చెప్పుకో. నువ్వు చెప్పమ్మా ఇప్పుడు. నా ప్రాణమా నేను చెప్పినట్టే చెప్పు. నీవు చెప్పినట్టు చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏమంటున్నాడు ఆయన? నా దోషములని నేను అంటున్నా. మీరనుండి మీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆమేన్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు నువ్వు. ఆమేన్. ఆయన నీ పట్ల చేసిన ఉపకారము దేనిని మరిచిపోకుండా ఏం చేయాలంట? ఆయనకు సన్నుతించాలంట. అంటే ఆయనకు దగ్గరగా మనం పోవాలంట. ఆయనకు దగ్గరగా మనం పోవాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోవద్దంట. ఆయన నీ సంకటములన్నిటినీ నిన్ను క్షమించువాడు. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సంకటంలో ఏమున్నా నాకు తెలియదు. సంకటం అంటే ఏంటిది? కన్ఫ్యూజన్స్, అర్థం కాని స్థితి, చికాకు. ఒకటి తీస్తే ఒకటి పోతే ఒకటి లేకుంటే ఒకటి. నీ సంకటములన్నిటినీ కుదూర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును నిన్ను క్షమించి నిన్ను విమోచించి నీ సంకటములన్నిటినీ
కుదుర్చి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ పరిస్థితులు ఈరోజు సమాధిలో ఉన్నట్లుగా ఉన్నాయేమో. నీ ప్రాణమునంట సమాధిలో నుండి విమోచించుచున్నట. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ ప్రాణము సమాధిలోకి దిగినట్టుగా ఉన్నదేమో. ఎట్లా దిగుతుంది తెలుసా అమ్మా? మీ ప్రాణము సమాధిలోకి ఎట్లా దిగుతుంది చెప్పమన్నా? మీకు అర్థమైతేనేమో ముందుకెళ్తా, అర్థం కాకపోతే 2 నిమిషాలు లేట్ అవుతుంది. మీ ప్రాణము సమాధిలోకి ఎట్లా దిగుతుంది తెలుసా? తింటావు, పండుకుంటావు, పానం లేపులే పడేస్తుంది. పానం సంచారం తిన్న కూడిపోయికంటది. బాధ, వేదన, తెలియని కన్నీరు, తెలియని వేదన, తెలియని రోదన. ఇది నీ ప్రాణము సమాధిలోకి వెళ్ళేది. హల్లెలూయా. నీ ప్రాణము సమాధిలో నుండి విమోచించుచున్నాడు. హల్లెలూయా. రెడీ ఉండు. నీ ప్రాణము సమాధుల నుంచి విమోచించంట. చదవమ్మా. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. సమాధి కావాలా, సత్కరించి కిరీటం కావాలా? చెప్పాలి. సమాధి కావాలా, సత్కరించి కిరీటము కావాలా? కిరీటం కావాలని గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకొంచెం గట్టిగా. చేతులున్న వాళ్ళు మాత్రం చెప్పండి. బతికిన వాళ్ళు మాత్రమే చెప్పండి. బతికున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. బతికి చేతులున్న వాళ్ళు మాత్రం చెప్పండి. సమాధుల నుంచి నీ ప్రాణం రక్షించంట. కరుణా కటాక్షం నీ కిరీటముగా. కరుణా కటాక్షము. తల్లి, ఈరోజు నీ బిడ్డలు నీ మీద కరుణ చూపించట్లేదా? నీ భార్య నీ పట్ల కరుణ చూపించట్లేదా? నీ భర్త నీ పట్ల కరుణ చూపించట్లేదా? నీ అత్తమామలు నీ పట్ల కరుణ చూపించట్లేదా? నీ అక్క చెల్లెళ్ళు నీ మీద కరుణ చూపించట్లేదా? నీ అన్నదమ్ముల నీ కరుణ చూపించట్లేదా? అయితే నువ్వు భయపడకు, దిగులు పడకు. యేసయ్య అంటున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఇవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నమ్మతే చెప్పు. గట్టి చప్పట్లు కొట్టు. ఈ మాటను రిసీవ్ చేసుకోండి. ఎవరు సపోర్ట్ ఉన్నా నీకు, ఎవరు సపోర్ట్ లేకపోయినా, ఎవరు కరుణించినా, ఎవరు కటాక్షించకపోయినా, ఎవరు ఆదరించినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు ఊడినా ఉన్నా, కరుణ కటాక్షములు నీకు తోడుగా ఉండి ఇదిగో కిరీటముగా నీకు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ చదవమ్మ. గట్టిగా చదవగా. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు కరుణా కటాక్షం చూపించంట. పక్షిరాజు యవ్వనమగునట్లుగా నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు, నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడే. ఎంతమందికి మేలు కావాలా? చేయలేపండి. ఎంతమందికి మేలు కావాలా? మేలు కావాలి కానీ తృప్తి వద్దు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మేలు కావాలి కానీ తృప్తి వద్దు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మేలు కావాలి, మేలుతో కూడా తృప్తి కావాలని గట్టిగా చప్పట్లు కొట్టండి. మేలు కావాలి, మేలుతో పాటు తృప్తి కావాలి. ఆమేన్. పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు అనుకో, అబ్బాయి ఉన్నాడు అనుకో, భార్య దొరికిన వానికి చెప్పాలి. భార్య దొరికిన వానికి మరి తేళ్ళు ఎవరికైనా దొరికినో లేవో నాకు తెలియదు, కానీ నాకైతే మంచి మేలు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే చక్కటి మేలు దొరికింది. భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. ఆమేన్. ఈ మేలు దొరకాలి అంటే మేలు ఎవరు చెప్పాలి? భార్య దొరకాలి. భార్యతో పాటు ఆ భార్యలో తృప్తి కలిగిన ప్రేమ దొరకాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి.
పెళ్ళి కాని వాడికి భార్య దొరకాలి, మేలు. ఆ భార్య దొరికిన వారికి ఆ మేలులో తృప్తి ఉండాలా. ఆమేన్. చక్కటి అందగత్తె ఉండి, ముక్కింత పొడావు, మూతింత పొడావు, చెంపలు ఇంత దొడ్డు, జడ ఇంత పొడావు, అన్నీ ఉండి, అన్ని అందాలు ఉండి, నా బండమ్మ నేను నవ్వుతున్నా కావాలని. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి లేదనుకో, అయ్యగారికి నీ అందం తగలే ఇలానే. మీరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరే ఫుల్ఫిల్ చేసుకోండి, ఇంకా మీరే నింపుకోండి ఇక. హల్లెలూయా. మేలు కావాలి, మేలుతో పాటు ఆ మేలులో తృప్తి. అందుకే అంటున్నాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తి పరిచేదన్నట్టు. గట్టిగా స్తోత్రం చెప్ప బిగ్గరగా. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం మగనట్లుగా, పక్షిరాజు యవనం, నీ క్రొత్త తగ్గుతుంట యవనం. అంతేకాదు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచడం. చదవండి అమ్మా. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. చాలమ్మా. అంతేకాదు, చివరిగా మాట అపోస్తల కార్యము 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చివరిగా. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ, ఓకే, అనగా సద్దుకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచి అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలిచి ఈ జీవమును గూర్చిన మాటలు ఈ ప్రజలతో చెప్పుడని వారితో నేను. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు వాక్యం అర్థమైన వాడికి కొండంత ఉన్నది, అర్థం కానివాడికి సున్ననే, అరగుండె. చేతనైనవాడికి తిన్నంత ఉంది ఈరోజు వాక్యం. హల్లెలూయా. 5వ అధ్యాయం 17వ వచనములో అపోస్తులను బలాత్కారముగా ఏం చేశారంట? పట్టుకొని చెరసాలలో వేసేసారంట. ఆమేన్. అపోస్తులను బలాత్కారంగా అంటే బలవంతముగా పట్టుకుని ఎక్కడ వేసారు అంటే జైల్లో వేశారు. అయితే దేవుని దూత వారిని వెలుపలికి తీసుకొని వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు బలవంతముగా బలాత్కారముగా మీ జీవితంలో ఏ అన్యాయం వచ్చిందో, ఏ అక్రమం వచ్చిందో, ఏ నింద వచ్చిందో, ఏ అవమానం మీ మీద పడిందో, ఏ రోగం మిమ్మల్ని వేలుపడి చేస్తూ ఉందో నాకు తెలియదు, కానీ దూత ఈరోజు యేసయ్య మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. ఇంకొంచెం గట్టిగా, యేసయ్య మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. అయితే బయటికి తీసుకొచ్చిన యేసయ్య మిమ్మల్ని పండుకోనమనట్లేడు, కానీ ఏమంటే తెలుసా, యెహోవా జీవము గల నీతి క్రియలను నీవు దేవాలయంలో బోధించవాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడు చేసిన ఆ మేలును, దేవుని యొక్క నీతి క్రియలను, ఆ జీవము గల మాటలను, జీవము గల కార్యములను నీవేం చేయాలా? నీ పక్క వారికి బోధించాలా, నీ ఎదుటి వారికి బోధించాలా, నీ ముందుంచిన వారికి తెలియచేయాలి. అప్పుడే నీవు మేలుతో నీవు నింపబడతావు. ఒకవేళ ఎంత అందంగా తయారయ్యి, ఎంత అభిషేకించబడి, బురక వేసుకున్నట్లుగా గంప కింద ఉన్నట్లుగా ఉన్నామనుకో, ఉపయోగం ఎందుకు? ఆమేన్. నీవు గంప కిందికి నీ బయటికి రావాలా. 24వ కీర్తనలు ఏమంటే తెలుసా? పురాతనమైన గుమ్మములారా, ఆమేన్, మీ తలలు పైకెత్తుకునుడి అని అంటుందా?
పురాతనమైన తలుపులారా, పురాతనమైన గుమ్మములారా, మీ తలలు ఈరోజు మీ తలలు పైకెత్తుకుందురుగాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బయటికి లాక్కొచ్చునుగాక. మిమ్మల్ని చేసాలలో పురాతనంగా బంధించిన ఆ బంధకాలన్నీ ఊడగొట్టి ఈరోజు దేవదూతలు మీ ఇంట్లో ఉన్న బంధకాలన్నీ తీసేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? దూతల కార్యాలు చేస్తాయని నమ్ముతారా? మీ క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు మన పక్కన దూతలు ఉన్నాయి. ఆమేన్. మన పక్కన దూతలు ఉన్నాయి. మీ ఎంట మీ పక్కల రెండు దూతలు ఉన్నాయి. ఒక్కొక్కరి పక్కన రెండు దూతలు ఉన్నాయి. ఒకరోజు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తే అక్కడున్న ఒక స్పిరిట్ అన్న తెలుసా, ఇక్కడ దేవుని దూతలు ఉన్నాయి, దేవుని అగ్ని ఉంది, నేను ఉండలేకపోతున్నా, వెళ్ళిపోతున్నా అని పారిపోయింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాల ఆ స్పిరిట్ 20 సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. 20 సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. 20 సంవత్సరాలుగా ఏం తెలుసా? మీకు ఇంకో విషయం చెప్పినా మీకు అర్థం కావు, చెప్పిన కొన్ని. ఆ ఆత్మనంట, ఆ దయ్యమంట వాళ్ళ ఇంటికి బ్యాంకులో ఇల్లు కట్టుకుంది, మన లోన్ పెట్టుకుంటే ఆ లోన్ ఇవ్వకుండా ఆ వ్యక్తిని ఆపేస్తున్నాయంట. హల్లెలూయా. మీకు తెలియదు, మీ పనులన్నిటిని ఆపేటి ఒక సైన్యం ఉంటుంది. మీ పనులు కానియకుండా సక్సెస్ చేయకుండా ఒక స్పిరిట్స్ ఉంటుంది, కొన్ని దయ్యాలు ఉంటాయి. అందుకే మీరు దయ్యాల శాస్త్రం చదివితే మీకు అర్థమవుతుంది. అవును, దయ్యాల శాస్త్రం ఉంటుంది. మేము చదివినాం, దయ్యాల శాస్త్రం ఉంటుంది. బైబిల్ కాలేజ్లో ఉంటుంది మాకు ఒక శాస్త్రం. దయ్యాల సామ్రాజ్యాలు ఏంటి, వాడి పని ఏంటి, వాడు ఏం చేయగలడు. మీ క్వశ్చన్ తెలుసా? దేవుని దూతలు ఎన్ని ఉన్నాయో సాతాను దూతలు కూడా అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని శక్తి ఎంతనో దయ్యము శక్తి అంతగా దేవుడు మొత్తం ఇచ్చేశాడు. కానీ ఒకటి వేయలేడు. ఏం తెలుసా? ప్రాణం మీద అధికారం. ప్రాణము తీయడానికి, ప్రాణం పోయడానికి సాతానుకు అధికారం ఇవ్వలేడు. అన్ని రేట్స్ ఇచ్చేసాడు. ఎందుకు తెలుసా? ఇది ప్రధాన దూత కాబట్టి. ప్రధాన దూత కాబట్టి, దేవునిని ఆరాధించే ప్రధాన దూత కాబట్టి అన్ని రేట్స్ ఇచ్చేసాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవే బంధకాల్లో కూరుకుపోయినా, ఏ శాపంలో కూరుకుపోయినా, ఏ దయ్యపు సామ్రాజ్యాల మధ్యలో అంటే ఆ వలలో చిక్కుకుపోయినా, ఈరోజు నీవు దేవుని ఆత్మని బయటికి తీసుకొస్తుంది. నీ తలలు పైకి ఎత్తుకొని పోతున్నావు. దేవుని దూతలు బయటికి లాక్కొస్తున్నాయి, నువ్వు తలలు పైకెత్తుకొని పోతున్నావు. ఇక నీవు మేలుతో నింపబడబోతున్నావు. మేలుతో నీ హృదయం నింపబడబోతుంది. మేలుతో నీ హృదయాన్ని నింపబడబోతుంది. మేలుతో నీ మనసును నింపుతున్నాడు ఆయన. మేలుతో నీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు. కాబట్టి అందరు కూడా కళ్ళు మూసుకుందాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా థ్యాంక్ యూ యేసయ్యా. మహోన్నతుడా, పరిశుద్ధాత్ముడా, అందరూ కూడా కళ్ళు